ఐడిటీవీ మన ఉనికి మన వాణి. నమస్తే. ఒక దేశానికి సైన్యం ఎంత అవసరమో ఇప్పుడు మిడిల్ ఈస్ట్‌లో జరుగుతున్న యుద్ధం వల్ల బయటకు వచ్చినటువంటి విషయం. అవును. ఇప్పుడు గల్ఫ్ దేశాలన్నీ కూడా తలలు పట్టుకుంటున్నాయి. గల్ఫ్ దేశం, ఏ కంట్రీ తీసుకోండి, యూఏఈలో ఉన్నటువంటి నగరాలు తీసుకోనివ్వండి, ఖతార్ కానివ్వండి, ఏదైనా పెద్ద ఎత్తున బలమైన సైన్యం. అంటే మన దేశం కోసం, దేశం ప్రజల కోసము, లేకపోతే దేశంలో నాయకుడి మీద ప్రేమ, అభిమానం ఉందో, లేకపోతే ఈ భూమి కోసం ప్రాణాలు అర్పించాలి, అవసరమైతే ప్రాణాలు తీయాలి, ప్రాణాలు ఇవ్వాలి అన్న సంకల్పం కానివ్వండి, ధైర్యం కానివ్వండి, ప్రేమ కానివ్వండి, ఒక్కరిలో కూడా కనిపించదు. కొన్ని ముస్లిం దేశాలైతే మాత్రం అసలు సైన్యం అనే పేరుతో ఉగ్రవాదంగా మూకుమ్మడిగా దేశాలను నాశనం చేస్తూ ఒక పక్క విధ్వంసం సృష్టించుకుంటున్న ముస్లిం దేశాలు మరికొన్ని అయితే అసలు సైన్యాలనే పెట్టుకోకుండా తూతూ మంత్రంగా సైన్యం ఉంటుంది, కానీ ఏదైనా కష్టం వచ్చి దేశం మీద ఇంకొక దేశం అటాక్ చేసి గట్టిగా పోరాడి దేశ ప్రజలను, భూమిని కాపాడాలనే అంత ధైర్య సాహసాలు, దమ్ము ధైర్యాలు, అంటే అంతటి కసి పట్టుదల సైన్యాలకి ఉండవు. ఎప్పుడు కూడా వేరే దేశాల మీద ఆధారపడాల్సిందే. ఇప్పుడు గల్ఫ్ దేశాల్లో చాలా వరకు అదే పరిస్థితి. అమెరికా లాంటి దేశాలను నమ్ముకొని వాళ్ళ వ్యాపారాల ఉచ్చులో పడి, మా దగ్గర ఆయిల్ ఉంది, ఆయిల్ అమ్ముకొని మేము బతికేస్తాం, లగ్జరీ లైఫ్. ఆ కంట్రీస్లో దాదాపు దుబాయ్ కానివ్వండి, ఖతార్ కానివ్వండి, లేకపోతే కనుక గల్ఫ్ దేశాలు, అన్ని దేశాల్లో కూడా అక్కడ వ్యాపారస్తుల పిల్లలు ఎవ్వరూ కూడా దేశం కోసం ఒక్కళ్ళైనా సరే, 10 కుటుంబాలు ఉంటే కనీసం 2 కుటుంబాల్లో అయినా సరే ఒక్క పిల్లవాడిని కూడా సైన్యంలో చేర్చాలి, ఒక సైన్యాన్ని రెడీ చేసుకోవాలనేది ఆ దేశానికి లేవు, ఆ రాజ్యాలకు, ఆ రాజులకి లేవు. ఎందుకు అనంటే వాళ్ళకి లగ్జరీ లైఫ్ ఉంటే చాలు, మేము హ్యాపీ కంఫర్టబుల్ లైఫ్లో ఉన్నాం, మాకు ఏ ఇబ్బంది లేదు, మాకు కావాల్సినంత ఆయిల్ రిసోర్సెస్ ఉన్నాయి, ఆయిల్ బావులు ఉన్నాయి, ఆయిల్ అమ్ముకుంటాము, వజ్రాలు, బంగారము, కార్లు, లగ్జరీ హోటల్స్ కట్టుకుంటాం, టూరిజం హ్యాపీగా ఎంజాయ్ చేస్తాం. ఇదే ఇప్పటి వరకు చేసుకొచ్చింది వాళ్ళంతా కూడాను. కష్టం వచ్చినప్పుడు ఆఖరికి యూరోపియన్ కంట్రీస్ పరిస్థితి కూడా అదే. ఇప్పుడు బలమైన సైన్యం లేకపోవటం, నాటోలో చేరిన ఆల్మోస్ట్ చాలా కంట్రీస్ కూడా మొన్నటికి మొన్న జెలెన్స్కీ ఏమైంది, అమెరికా మీద ఆధారపడాల్సి వచ్చింది. ఆ దేశ సైన్యం సపోర్ట్ సరిపోక వేరొక దేశ సైన్యం. ఇది ఇప్పటివరకు అమెరికా చేసుకొచ్చినటువంటి విధ్వంసం ఒక పక్కనైతే, ఇప్పటికి కూడా ఆయా దేశాల సైన్యాన్ని రెడీ చేసుకోవాలి. ఇలాంటి పరిస్థితులు మళ్ళీ రానున్న రోజుల్లో వస్తే మన దేశాన్ని మనమే కాపాడుకోవాలి, మనకంటూ ఒక బలమైన సైన్యం ఉండాలని ఇప్పటికి కూడా గల్ఫ్ దేశాలు ఆలోచించట్లేదు. అలా ఆలోచించకపోవటమే ఇప్పుడు ఆయా దేశాల నాశనానికి, వేరే దేశాలు అమెరికా లాంటి దేశాల మీద ఆధారపడి వాళ్ళ దేశాలను కాపాడుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.